హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఇవాళ మనం పల్లి టొమాటో చట్నీ రెసిపీ చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 2 స్పూన్స్ నూనె వేసి పల్లీలు 1 కప్ తీసుకొని వేపటం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఒక 9 పచ్చిమిర్చి తీసుకొని అందులో వేయండి. బెటర్ కారాన్ని బట్టి తీసుకోండి. నేను ఇలాంటి పచ్చిమిర్చి అయితే 9 తీసుకున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ మిర్చి కట్ చేసి వేసుకోండి, లేకపోతే అందులో పేలుతాయి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక పావు కప్ అంత పుట్నాలు తీసుకొని అవి కూడా యాడ్ చేసి వేపుతూ ఉండండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ లోపుగా మనం 3 టొమాటోస్ కొంచెం మీడియం సైజ్వి కట్ చేసుకొని పెట్టుకుందాము. టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కనుక నా కంటెంట్ నచ్చితే. ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసి మంచిగా మగ్గనివ్వండి. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకొని మళ్ళీ వేపుకోండి. ఈ చట్నీతో పాటు ఏదైనా పొడి కూడా ఉంటే బాగుంటుంది కదా. అందుకే మన ఛానల్లో గుమ్మడి గింజల పొడి రెసిపీ అండ్ పొన్నగంటి కూర పొడి రెసిపీ ఉంది, అది కూడా వాచ్ చేసేయండి. టమాటో సగం మగ్గాక ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని టొమాటోస్ మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని టమాటోస్ మగ్గాయి అనగానే తీసేసుకొని కూల్ డౌన్ అయ్యాక మిక్సీ జార్లో వేసేసి పచ్చడి చేసేసేయండి. ఆ తర్వాత పచ్చడిలోకి కొంచెం తాలింపు పెట్టుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇది దోశ, ఇడ్లీలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.